సార్ కొద్దిగా సార్ ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా గాంజా మీద రైడ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం గూడూరు రైల్వే స్టేషన్లో గూడూరు డిఎస్పీ గారు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ పాపారావు, మరి మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి 23.5 kgs గాంజా తరలిస్తుండగా వీటిని పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీ అందరినీ ఇక్కడ పిలవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది. గాంజాని కంట్రోల్ చేయాలి, ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్న వయసు వారు వీటికి అలవాటు పడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి. సో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్య వహించేది లేదు, ఉపేక్షించేది లేదు. గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు, తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ సెప్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా వారు 1-2 సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము, ఇంకా లేదంటే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రీక్వెంట్గా వీటిని మానకుండా మళ్ళీ ఈ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై పీడీ యాక్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ వినియోగదారులు ఉన్నారో, కన్జ్యూమర్స్ ఉన్నారో, వాళ్ళు కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ పద్ధతులు మానుకోవాలని, ఒక్కసారి కన్జ్యూమర్గా దొరికితే మేబీ వీ విల్ కౌన్సిల్ దెమ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో మళ్ళీ దొరికితే వారిపై కూడా షీట్స్ ఓపెన్ చేయడము, కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. సో దీని ద్వారా సమాజానికి మీ అందరి ద్వారా తెలియజేయడం ఏంటంటే, మీరు కూడా సమాజంలో భాగస్వాములు కాబట్టి ప్రెస్ తర్వాత ప్రజలు అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. పోలీస్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది, 8099999977. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ గాంజా ఇన్ఫర్మేషన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు లేదా ఎవరు వీటిని సప్లై చేస్తున్నారు అనేది తెలియజేస్తే వారిపై కూడా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి చట్ట ప్రకారం వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈ ప్రెస్ మీట్ కేవలం అందరికీ తెలియజేయాలి, మీ ద్వారా ప్రజలకి తెలియజేసి ఈ ప్రస్తుతం సమాజంలో వ్యాపిస్తున్న ఈ గాంజా కల్చర్ని కంప్లీట్గా తగ్గించాలి అనే ఒక ముఖ్య ధ్యేయంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఐ థింక్ మీరందరూ కూడా సహకరించి ప్రజలకి ఈ నెంబర్ అందరికీ తెలియజేసి మొత్తం ఈ గాంజాని పారదోడడానికి సహకరించాలని కోరుతున్నాం. సమయమైన మా ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ
లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్డిపిఓ గూడు టౌన్ గూడూరు అండ్ కన్సర్న్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ని అభినందించడం జరుగుతుంది. ఇందులో 4 మెంబర్స్ దొరికారు. 4 మెంబర్స్లో ఒకరు అబ్స్కాండ్ అయ్యారు. 3 మెంబర్స్ ఫ్రమ్ చెన్నై. వీళ్ళు అనకాపల్లి నుండి చెన్నైకి వెళ్తున్నారు. వీళ్ళంతా ముగ్గురు కూడా చెన్నై వాళ్ళు. సో వీళ్ళ యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా చెన్నై, ఒకరు అబ్స్కాండ్ అయ్యారు. అండ్ దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్ కూడా తెలుసుకొని తగిన అక్కడి దాకా కూడా లింక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అది ఇంకా ఎక్కువగా చేస్తాం. ఇప్పుడు మీ అప్పీల్ చేస్తున్నా అదే, ఈ వాట్సాప్ నెంబర్ నుంచి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారో, ఎవరైతే వీటిని సప్లై చేస్తున్నారో, సో అక్కడి వరకు కూడా వాళ్ళు మెసేజ్ని ఇవ్వగలిగితే దాన్ని ఖచ్చితంగా గోప్యంగా ఉంచి వారిని విచారించడం కానీ లేదా వారిని ఇబ్బంది పెట్టడం కానీ జరగదు, తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎవరు లేరు, పాదనియంత్రులు కాదు. బట్ వీ హ్యావ్ టు వెరిఫై ఇన్సిడెంట్స్, వీ హ్యావ్ టు వెరిఫై. ఎక్కడైతే రైల్వే లైన్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్సిట్ డిస్ట్రిక్ట్ నిర్ణయించబడుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ, ప్రతి ఎక్కడైతే రైల్వే ఉంటుంది. ఇప్పుడు ఇట్ ఈస్ బేసికలీ అనకాపల్లి నుండి తీసుకొస్తున్నారు చెన్నైకి. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో వాళ్ళు యూజ్ చేయడానికి ప్లస్ మిగతా వాళ్ళకి సప్లై చేయడానికి తీసుకెళ్తున్నారు. సో ఇది విల్ ఎస్టాబ్లిష్ ద లింక్ ఆల్సో. అది లింక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. 23 kgs, 23.4 kgs. It is worth of 1,17,000.